హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సండే వస్తే ఇంకా చాలు మనం చికెన్ అని మటన్ అని అన్నీ తెచ్చుకుంటాం కదా. సో సండే రోజు చికెన్ తీసుకొచ్చి కుండలో వండాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఏ హోటల్ కూడా సరిపోదు, టేస్ట్ అంత బాగుంది. సో ఫస్ట్ నేనైతే ఆల్మోస్ట్ హాఫ్ కిలో కన్నా ఎక్కువ చికెన్ తీసుకున్నాను. దానికి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకొని ఆల్మోస్ట్ ఒక నిమ్మకాయ హాఫ్ పీస్ చక్కగా పిండుకోవాలి. సో నిమ్మకాయ వేయడం వల్ల మనకి చికెన్కి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. సో మీరు ఒకవేళ నిమ్మకాయ లేదు అనుకుంటే వినేగర్ వేయండి. వినేగర్ ఈజ్ ద ఆప్షనల్. నేనైతే నిమ్మకాయ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే విnegar ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. రుచికి తగినంత ఉప్పు, కారం అండ్ కొంచెం కలర్ రావాలి కాబట్టి పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇది కూడా హోమ్ మేడ్. ఆ తర్వాత నేను పెరుగు కూడా తీసుకుంటున్నాను. పుల్లని పెరుగు అస్సలు తీసుకోవద్దు. సో అందుకు నేను ప్యాకెట్ పెరుగు యూజ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా నేను హోమ్ మేడే చేశాను. సో మ్యాక్సిమం హోమ్ మేడ్వి ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే హెల్త్కి చాలా మంచిది. బయట ఏవేవో కల్తీవి ఉంటాయి కదా. మోస్ట్లీ ఇంటి ఫుడ్డే, హోమ్ మేడే ప్రిపేర్ చేయండి. సో హెల్త్కి చాలా మంచిది. మన హెల్త్ బాగుంటే మన ఫ్యామిలీ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ మనం పక్కన పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ పొయ్యిలాగా చేస్తున్నాను స్మోకీ ఫ్లేవర్ రావడానికి. ఫస్ట్ అయితే ఇసుక వేసుకున్నాను. ఇసుక వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 2 to 3 ఇటుకలు సైడ్న పెట్టుకున్నాను. సిటీలో పొయ్యలు కర్రలు దొరకడం కష్టం కదా. సో ఏదో లైట్గా స్మోకీ ఫ్లేవర్ కావాలి అనేసి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. సో మొత్తం కర్రీ పొయ్యి మీద చేయలేదు. ఒకవేళ మీ దగ్గర కట్టెలు ఉంటే పొయ్యి మీద చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం మన పాట్ అనేది వేడైన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఏవైతే మసాలాస్ ఉన్నాయో లైక్ తేజ్పత్రి, ఆ తర్వాత ఆనస్ పువ్వు, ఇవన్నీ ఏవైతే మసాలాస్ ఉన్నాయో అవన్నీ మీరు వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి కూడా వేసుకోవాలి. సో ఇప్పుడే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది లైట్గా తగులుంటుంది. మట్టి కుండలో చేస్తే హెల్త్కి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. మనం పాట్లో ఉండేటప్పుడు ఎప్పుడూ స్లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఎందుకు అంటే పాట్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చక్కగా చూసారు కదా. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మొత్తం చికెన్ ఏదైతే మ్యాగ్నేట్ చేసామో ఆ చికెన్ని వేసి వాటర్ అస్సలు వేయకూడదు. చక్కగా కలుపుకొని ఇంకా క్యాప్ పెట్టేసి మనం వదిలేయాలి. సో చికెన్ దాని మటుగా అదే ప్రిపేర్ అవుతుంది. సో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, పాట్లో చాలా టేస్ట్ బాగుంటుంది. సో చూసారా, మనం మధ్యలో అడుగంటకుండా క్యాప్ తీసి చక్కగా కలుపుకోవాలి. సో చూసారా, చక్కగా వాటర్ వస్తుంది. సో చికెన్ నుండి కంపల్సరీ వాటర్ వస్తుంది. అప్పుడే మనకు తెలుస్తుంది అది ఫ్రెష్ చికెన్ అని. మనం ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో మధ్యలో ఈ విధంగా క్యాప్ తీస్తూ మనం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది. సో మనం చక్కగా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం ఆల్మోస్ట్ మనం మ్యాగ్నెట్లో వేసుకున్నాము, బట్ కర్రీకి సరిపోదు కాబట్టి మనం చక్కగా ఈ వీడియోలో చూపించే విధంగా మొత్తం వేసుకోవాలి. లాస్ట్లో ఇంకా చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. కర్రీ ఈజ్ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ లాస్ట్ పిక్చర్ అయితే ఇది. థ్యాంక్ యూ.